తెలంగాణ మైకులు ఆపండి బాబు, మైకులు ఆపండి అందరూ. అన్ని వాహనాలు మైకులు ఆపేయండి, మైకులు ఆపేయాలి, అన్ని వాహనాలు మైకులు ఆపేయాలి. పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన బతుకులు బాగుపడవని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు దక్కవని ఎవడి కాళ్ళు మొక్కినా, ఎవడి కడుపుల తల పెట్టినా, ఎవడికి విజ్ఞప్తులు చేసినా తెలంగాణ హక్కులు సాధించబడవని, తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మార్గమని, తెలంగాణ రాష్ట్ర సాధనే నా స్వప్నం, నా ధ్యేయమని ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణను సాధించి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లలోనే అద్భుతమైన బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేసి నేడు మళ్ళీ తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాల్ని తీర్చడం కొరకు పోరుబాటులో భాగంగా మిర్యాలగూడకు ఇచ్చేసిన పెద్దలు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. పెద్దలు కేసీఆర్ గారికి స్వాగతం పలికిన, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మిర్యాలగూడ అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు అందరికీ స్వాగతం తెలియజేస్తూ తెలంగాణకు మళ్ళీ వచ్చిన నీళ్ళ కష్టాలు అన్నిటినీ మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చిన పెద్దలు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన కృష్ణారెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు కేసీఆర్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు భాస్కర్రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారు, టపాకాయలు వేల్చేది ఆపాలయా? టపాకాయలు వేసుకోవడం మనోడేనా?